హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మనము కొర్రలతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. దీనికి 2 గ్లాసుల కొర్రలు తీసుకోవాలి. వీటిని 2-3 సార్లు బాగా కడిగి మంచినీళ్ళు పోసి ఒక 4 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. ఒకవేళ మనకు టైం లేదనుకోండి, అప్పుడు ఒక హాఫ్ అన్ అవర్ ముందు కడిగి పెట్టుకొని వాటర్ ఎక్కువ పోసుకుంటేను సరిపోతుంది. దీనికి పచ్చిమిరపకాయలు, టమాటో, కరివేపాకు, ఉల్లిపాయ తరుక్కోవాలి. దీంట్లో 2 టీ స్పూన్ల నెయ్యి, 1 టీ స్పూన్ నూనె వేసి దాంట్లో శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు కలిపి తాలింపు వేసుకోవాలి. తాలింపు వేగాక ఉల్లిపాయలు వేసి అవి కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు ఉంచి, ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యాక దాంట్లో మిరపకాయలు, కరివేపాకు వేసి 2 నిమిషాలు బాగా వేయించుకోవాలి. బాగా వేగిన తర్వాత ఇందులో ఒక చిన్న అల్లం ముక్క, ఒక 7-8 వెల్లుల్లి రెబ్బలు దంచుకొని మిరపకాయలు, ఉల్లిపాయలు మిక్సర్లో వేసి బాగా కలుపుకోవాలి. కొంచెం పచ్చివాసన పోయిందాకా వేపుకోవాలి. పచ్చివాసన పోయింది అనిపించినప్పుడు ఒక 2 టమాటో ముక్కలు వేసి బాగా కలుపుకోవాలి. అలా ఒక 2 నిమిషాలు ఉంచి నానబెట్టుకున్న కొర్రలలో నీళ్లు తీసేసి మంచినీళ్ళతో మళ్ళీ ఒకసారి కడుక్కొని అవి ఈ తాలింపులో వేసి ఒక 2 మినిట్స్ వేగనివ్వాలి. 2 మినిట్స్ వేగిన తర్వాత 1 కప్పు కొర్రలకు గాను 4.5 కప్పుల నీళ్ళు తీసుకొని ఈ మిశ్రమంలో కలపాలి. ఆ మిశ్రమంలో కలిపినాక వాటర్ వేసిన తర్వాత 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. అది బాగా కలుపుకొని కుక్కర్ మూత పెట్టుకొని విజిల్ పెట్టేసుకొని 4 విజిల్స్ వచ్చేంత వరకు దీన్ని ఉడకనివ్వాలి. దీనికి కొంచెం కుక్కర్ పెద్ద సైజులోనే ఉండాలి. కొంచెం క్వాంటిటీ ఎక్కువ అవుతుంది. నానబెట్టినప్పటికీ ఉడికిన తర్వాతను క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి పెద్ద కుక్కరే పెట్టుకోవాలి. 4 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి కలుపుకొని అందులో ఉప్పు కూడా సరిపోయిందా లేదా చూసుకొని కొంచెం ఉప్పు కలుపుకుంటే కొర్రలు ఉప్మా రెడీ.